డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రమాదంలో రాజ్యాంగం నేటి కర్తవ్యం అనే అంశంపై సదస్సును జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజేష్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై మాట్లాడుతూ దేశంలో గత 10 సంవత్సరాల నుండి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, రాష్ట్ర హక్కుల దగ్గర నుండి రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల అంశాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సామాజిక న్యాయం పూర్తిగా ధ్వంసం కాబడుతున్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలందరిపై ఉందని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కొడాలి శర్మ, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కిషోర్ కుమార్, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ నాయకులు ఆర్ వెంకట్రావు, సిఐటియు జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మిరియాల ఆనంద్ బెనర్జీ, పేటేటి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బుర్రా రాజు విల్సన్, పట్టణ కమిటీ సభ్యులు బండి రమేష్, సాలా నాగరాజు, బాబురావు, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర జాబితాలో 97 అంశాలు, మన చుట్టూ ఉన్న అంశాలే ఏదో ఒక జాబితాలో ఉంటుంది. కిషోర్ ఎల్ఐసి నాయకులు, ఎల్ఐసి ఏ జాబితాలో ఉంటుంది? కేంద్ర జాబితా. బ్యాంకులు ఏ జాబితా? రాష్ట్ర జాబితా. విద్య ఉమ్మడి జాబితాలు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్రం అధికారాలే, రాష్ట్రం అధికారాలే, ఇతర కలిపి ఉండే అధికారాలే. చాలా స్పష్టంగా రాజ్యాంగం పన్నులు ఎలా పంచుకోవాలి, డబ్బు రావాలి కదా ప్రభుత్వానికి. కేంద్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేస్తా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వేస్తుంది కేంద్రం, ఎక్సైజ్ ట్యాక్స్ వేస్తుంది, కార్పొరేట్ ట్యాక్స్ వేస్తుంది, లేటెస్ట్గా ఇంకా కొత్త వచ్చేసింది. కేంద్రం ట్యాక్స్ లేని, రాష్ట్రాల ట్యాక్స్ లేని. అంటే నరేంద్ర మోడీ ఇన్ని ట్యాక్స్ ఎందులో ఒకే ట్యాక్స్ చేసాడు, జిఎస్టీ. రాజ్యాంగంలో రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం గురించి తెలియజేస్తుంది. ఈ తెలియజేసిన అమలు చేయడానికి 1 ప్రాథమిక హక్కులు పెట్టారు, 2 ఆదేశిక సూత్రాలు పెట్టారు, 3 కేంద్ర రాష్ట్ర సంబంధాలు పెట్టారు, 4 రిజర్వేషన్లు తదితర సామాజిక న్యాయం పెట్టారు. వీటితో పాటు కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలన ఎలా, ప్రధానమంత్రి, మంత్రి మండలి గారు ఎలా పనిచేయాలి, పార్లమెంట్ ఎలా పనిచేయాలి, సుప్రీంకోర్టు ఎలా పనిచేయాలి. 5 సామాజిక న్యాయం. ఈ 5 లక్షణాలు రాజ్యాంగ మౌలిక లక్షణాలు వచ్చాయి. కాబట్టి రాజ్యాంగానికి ప్రమాదం రావడం అంటే పుస్తకానికి ప్రమాదం వచ్చిందని కాదు, ఈ 5 లక్షణాలకి ప్రమాదం ఏర్పడింది. అయ్యా నేను ఇందాక చెప్పింది సమాఖ్య విధానం అంటే ఏంటి? కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కేంద్రం పూర్తి ఆధిక్యం తీసేసుకుంది, రాష్ట్రాలను పక్కన నెట్టేస్తుంది. అదే కదా ప్రమాదం. లౌకిక విధానంలో దీన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అదే కదా ప్రమాదం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మిగిలిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా బీజేపీయే మోనోలిథిక్ పార్టీగా అయిపోవాలని ట్రై చేస్తుంది. అదే కదా ప్రమాదం. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులను కూడా తన ఇష్టం వచ్చిన వాళ్ళనే నియామకాలు చేస్తుంది. ఇప్పుడు 2 ఏళ్లలో మీకు రాబోయే ప్రమాదం ఏంటో తెలుసు మీకు. 2028 నాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆర్ఎస్ఎస్ ఆయన రాబోతున్నారు. ఈ తీర్పులన్నీ ఎలా ఉంటాయి? నియామకాలు అలా జరుగుతూ వచ్చినాయి, కొలీజియం నియామకాలు. అందుకని న్యాయ వ్యవస్థ కూడా చాలా ఒత్తిడిలో ఉంది. సామాజిక న్యాయం లేకుండా ఈ 5 అంశాలు నేను క్లుప్తంగా చెప్పాను అన్నమాట. కాబట్టి ఈ 5 అంశాలని డొల చేసింది అనుకోండి, అది రాజ్యాంగానికి ఏదో ప్రమాదం. అది రైట్స్ అన్ని కూడా సస్పెండ్ అయిపోయి అలా ఎమర్జెన్సీ విధించిన మరుక్షణం ఆటోమేటిక్ అనమాట. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ సస్పెండ్ అయిపోతాయి. ఇక ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అవి ఇందాక చెప్పుకున్నాను చూసారు, వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం ఏమో ఉండవు, మొత్తం సస్పెండ్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఇప్పుడు 1902 ఏళ్ళు ఎమర్జెన్సీ కొనసాగింది. ఇందిరాగాంధీ ప్రధానమైన నాయకులందరూ తీసుకెళ్లి జైల్లో పెట్టేసింది. ఆ నాయకులు, ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో ఉండగా వాళ్ళు ఆలోచన చేసుకుని మనం ఎలా అయితే బయటికి వెళ్ళాం, మనం ఐకమత్యంగా ఉండాలని జైల్లోనే వాళ్ళు జనతా పార్టీ అనే పార్టీని పెట్టుకుని 2 ఏళ్ల తర్వాత ఆవిడ ఎమర్జెన్సీ తీసేసి ఎన్నికలు జరిగింది. జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. అత్యంత దారుణం. వింజ పర్వతాల పైభాగాన 2000 ఇందిరాగాంధీ పార్టీకి కానీ ఇందిరాగాంధీ కానీ ఒక సీటు కూడా రాదు.
అప్పట్లో ఉత్తరప్రదేశ్లో 85 సీట్లు ఉండేవి. 85 జనతా పార్టీ గెలిచింది. పోటీ చేసినోడు ఎవడో కూడా ప్రజలకు తెలియదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇందిరాగాంధీ కొడుకు ఒక ఆయన ఉండేవాడు సంజయ్ గాంధీ. అంశాలు ఇవి. వాటిని తెలుసుకుంటే కొంత ఉపయోగకరంగా ఉంటుంది మీకు కూడా. అది ఇప్పుడు రెండో పార్టీ, ముఖ్యమైన పార్టీ ఇదే. ఇవాళ నేను మాట్లాడింది ఏం పెట్టాం ఎన్నిక మనం ప్రమాదంలో భారత రాజ్యాంగం అని పెట్టి ఏమిటి ఆ ప్రమాదం? ఇది క్లుప్తంగా మీకు 15-20 నిమిషాలు మాట్లాడాలి. ఏమిటి, ఎందుకు ఈ ఎన్నిక మనం పెట్టాల్సి వచ్చింది అంటే భారత రాజ్యాంగం ఇంతకుముందు ప్రమాదం ఎదుర్కోలేదా? ఈ 75 ఏళ్లలో భారత రాజ్యాంగం 1975లో ఒకసారి ప్రమాదాన్ని ఎదుర్కొంది. మీరు ఏంటంటే 1900 ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఆవిడ ఉన్న సమస్యలు పరిష్కరించలేక ఆ రోజున అత్యవసర పరిస్థితి విధించింది. ఎప్పుడు విధించింది? 1975 జూన్ 25న ఎమర్జెన్సీ అని. ఎమర్జెన్సీ విధించే నిబంధన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు పెట్టారు? తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ విధించమన్నారు. వాస్తవంగా ఆవిడ రాజ్యాంగం ఎమర్జెన్సీ విధించినప్పుడు అంత తప్పనిసరి పరిస్థితి ఏమీ లేదు. ఎమర్జెన్సీ పెట్టి ఏం జరుగుతుంది? ఎమర్జెన్సీ పెడితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనలాంటి వాళ్ళు అందరం ఎమర్జెన్సీని వ్యతిరేకించాలి. స్వతంత్ర సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. దాంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఒకరిని కొలిజియంని నియమించాలి. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఎత్తేసింది, న్యాయశాఖ మంత్రిని సభ్యుడిగా పెట్టింది. న్యాయవాదులు ఇందాక సార్ చెప్పింది ఏంటంటే 4 స్తంభాలుగా ఉన్నటువంటి మూల అంశాలను ధ్వంసం చేస్తూ ఉందని చెప్పి, ఇట్లా అనేక రకాలుగా ఒకటి కాదు మన రాష్ట్రం ఉంది. మన సార్ చెప్పాడు, మొత్తం మీద ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళకు 0.5% కూడా బీజేపీకి లేనటువంటి పార్టీ ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు మోస్తా ఉంది. ప్రజలుగా మనం చైతన్యం చేసి ప్రజలు రాబోయే రోజుల్లో గుణపడడం అతిపెద్ద చివరికి తీర్పిచ్చేది ప్రజలే కాపాడుకుంటారు ఈ రాజ్యాంగాన్ని సార్ చెప్పాడు. అంటే మనం కూడా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం పూర్తిగా వాళ్ళు తీసేస్తారు, పూర్తిగా బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఎంపీలు వాళ్ళు. ఆ ప్రమాదాన్ని మనం గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ టైం మాట్లాడేదే ఉండదు. ఆయన స్పీచ్ వినడానికే మనందరం కూడా వచ్చామని నేను. అయితే రాజ్యాంగానికి సంబంధించి గతంలో కంటే ఎక్కువ చర్చ వస్తున్నమాట నిజం. దానికి కారణాలు లేకపోలేదు. ఇందాక రాజేష్ గారు గుర్తు చేశారు. పెరుగుతున్న ఉద్యమాల మీద పెరుగుతున్నటువంటి ప్రతిఘటన చూసినప్పుడు, నిర్బంధం చూసినప్పుడు ప్రజాస్వామ్య హక్కులకి ప్రమాదంలో పడినాయి అనేది అర్థమవుతుంది. ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో పడినాయి అనేది మన స్థానికంగా చేసే ఉద్యమాల నుంచి ప్రభుత్వం మీద ఉన్నత స్థాయిలో చేసే ఉద్యమాల వరకు అన్ని చోట్ల కూడా ఇదివరకు అంత ఫ్రీగా ఉద్యమాలు చేయలేని పరిస్థితి ప్రతిబింబిస్తుంది. అదే ఒక ఎగ్జాంపుల్. కనీసం వ్యతిరేకత తెలియజేసే పరిస్థితి కూడా లేకుండా పార్లమెంటు జరుగుతున్న తీరును చూస్తే అర్థమవుతుంది. పెద్ద ఎత్తున మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసే పరిస్థితి మనం చూసాం. మన పార్లమెంట్ సెషన్లో మొత్తం పార్లమెంట్లో ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి బిల్లు పాస్ చేసుకుంటాం. అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చడం గురించి చాలా చక్కగా వివరించారు లక్ష్మణరావు గారు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం చెబుతాం 400 సీట్లు వస్తే ట్రైలర్ కాదు నిజమైనటువంటిది ఏంటో చూపిస్తామని. దాని పట్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా కూడా భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి హక్కుల గురించి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదే అని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భావిస్తున్నాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు కల్పించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ పీఠికలో పొందుపరిచినటువంటి మౌలికమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చకు వచ్చినప్పుడు, వాటి గురించి జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా ఒక ప్రోగ్రెసివ్ పర్సనాలిటీస్గా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి తపన ఉన్నటువంటి ఉద్యమకారులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు మచిలీపట్నంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ప్రధానంగా ఈరోజు రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదం గురించి ఈ సదస్సులో చర్చించడం జరిగింది. గత దశాబ్ద కాలంగా భారతదేశంలో భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలైనటువంటి ఫెడరలిజం,
సెక్యులరిజం, పార్లమెంటరీ డెమోక్రసీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్పేసి అనేక మంది నిపుణులు, న్యాయ నిపుణులు అందరూ కూడా పేర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని హరించేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ జమిలీ ఎన్నికలు 2029 నాటికి జమిలీ ఎన్నికల గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అట్లానే రాష్ట్రాలకు సంబంధించి వ్యవసాయ చట్టాలు చేయటం, నూతన విద్యా విధానాన్ని ప్రకటించటం, జిఎస్టీ ఇవన్నీ కూడా రాష్ట్రాల హక్కుల్ని హరించేటటువంటి అంశాలు. అలాగే లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా, మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అనేక చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా పౌరసత్వ చట్టాన్ని సవరించడం, సిఏఏ, ఎన్ఆర్సీ వీటిని ప్రవేశపెట్టడం, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు, అలాగే ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలలో కూడా మరి మొఘల్ చరిత్రని తొలగించడం, ఇతర పాఠ్యాంశాలను కూడా తొలగించడం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. భిన్నమైన ఆలోచనలకు అవకాశం ఉంది. కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భిన్నమైన ఆలోచనలు కుదరవు, భిన్నమైన రాజకీయ పార్టీలు మమ్మల్ని ఫాలో కావాల్సిందే, మేము చెప్పినట్టు వినాల్సిందే అనే పద్ధతి అనుసరిస్తున్నాయి. ఉదాహరణకి ఢిల్లీ గవర్నమెంట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడమే దీనికి పెద్ద ఉదాహరణ. అందుకని ఇలాంటి అంశాలన్నింటిలో కూడా మనం అప్రమత్తంగా ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడుకోవటం, ప్రజలను చైతన్యపరచడం ముఖ్య అంశాలుగా పనిచేయాలని మేము కోరుకుంటాం.